46,000 ఎకరాలకు సాగునీరు 100 గ్రామాలకు తాగునీరు అందించాల్సిన ప్రాజెక్ట్ అది. అయినా 4 దశాబ్దాలుగా ఎదురుచూపులే మిగిలాయి. ఏళ్లు గడుస్తున్నా పాలకుల ఆదరణకు నోచుకోవడం లేదు. ఎన్టీఆర్ హయాంలోనే శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు నిర్మాణం జరగలేదు. ఖమ్మం జిల్లాలో ముందుకు సాగని మున్నేరు ప్రాజెక్టుపై ఓ లుక్. ఏళ్లు గడుస్తున్నా కలగానే మిగిలిపోతుంది మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం. ఖమ్మం జిల్లా గార్ల మండలం ముల్కనూరులో నిర్మించతలపెట్టిన మున్నేరు ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. హామీలిచ్చిన నేతలు వాటిని మర్చిపోయారు. 2009లోనే నిధులు విడుదల చేస్తామన్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ అవ్వలేదు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నాటి 100 కోట్ల అంచనా వ్యయం ఇప్పుడు 500 కోట్లకు చేరింది. నలభై ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని గార్ల, బయ్యారం, కామెపల్లి, ఖమ్మం రూరల్, అర్బన్ మండలాలు, వరంగల్ జిల్లాలోని డోర్నకల్ మండలాలకు ప్రయోజనం కలిగేలా డిజైన్ చేశారు. 46,000 ఎకరాలకు సాగునీరు, 100 రెవెన్యూ గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మించేందుకు రెడీ అయ్యారు. పలు కారణాలతో అది శంకుస్థాపనకే పరిమితమైంది. నిధుల విడుదల కోసం 2009లో విడుదలైన జీవో ఉమ్మడి పాలనలో అటకెక్కడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మున్నేరు ప్రాజెక్టు ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. తర్వాత ప్రభుత్వాలు ఏర్పడంగానే ఈ మున్నేరు ప్రాజెక్టును పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఈ మున్నేరు నదిలో పోయేటటువంటి వృధా నీరే ఈరోజు మరి ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్కి పోయి అక్కడి నుంచి సముద్రం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్టును తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీత కాలా ప్రకాష్ కుమార్ జైన్ ప్రాజెక్టుగా నామకరణం చేసి చిత్తశుద్ధితో ప్రారంభించాలని ప్రభుత్వాలు పాలకులు మారుతున్న ప్రతిపాదనలకే పరిమితం అవ్వడంపై గుస్సా అవుతున్నారు స్థానికులు. పొలిటికల్ పార్టీలు ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఎలా ఉన్నా సొంత రాష్ట్రంలోనైనా ప్రాజెక్టు కంప్లీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మున్నేరు ప్రాజెక్టుని తొలిసారిగా కేవలం 17 కోట్లతోనే పూర్తి అవుద్దని అంచనా వేయడం కూడా జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో సాగునీరుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఈ ప్రాంత ప్రజలకి మొత్తంగా ఈ 2 జిల్లాలకి 25,000 హెక్టార్ల సాగు భూమి ప్రాజెక్టు వల్ల మున్నేరు ప్రాజెక్టు వల్ల సాగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు మారినా కాలాలు మారినా పనులు ఒక్కటి పూర్తి కావట్లేదు. మున్నేరు ప్రాజెక్టుని చేస్తామని శిలాపలకాల మీదనే ఉన్నాయి, కానీ ఈ రోజు వరకు ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. మరి ముఖ్యమంత్రి గారిని మేము అన్ని రకాలుగా కోరేది ఏంటంటే ఈ పని త్వరగా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తామంటున్న సర్కార్ మున్నేరుపై నజర్ పెట్టాలని కోరుతున్నారు అన్నదాతలు.